వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. ఈరోజు మనము బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడదాము. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ ఇంటర్మీడియట్ పైన చదివే వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ జనరల్గా మనకి ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా, మామూలుగా డబ్బులు తీసుకోవాలనుకున్నా, డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయాలనుకున్నా కూడా మనం జనరల్గా బ్యాంక్ వెళ్తూ ఉంటాం. కామన్గా ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్తూ ఉంటాం. కాకపోతే ఏంటి అని అంటే మనకు ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ అయిన తర్వాత మనకు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. అది చాలామందికి తెలియకపోవచ్చు. మనము నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, ఫోన్పే యూజ్ చేయొచ్చు, గూగుల్ పే యూజ్ చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా యాప్స్తో మనం రకరకాలుగా మన ట్రాన్సాక్షన్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే ఈ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ పక్కకు పెట్టేస్తే జనరల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనమాట. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిజంగా మనకు సేఫా? మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చా? నెట్ బ్యాంకింగ్ చేయాలి అని అంటే ఎవరు నెట్ బ్యాంకింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో జనరల్గా ఏంటి అని అంటే నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే నెట్ బ్యాంకింగ్ అప్లై చేసుకుంటామో, ఎప్పుడైతే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు నెట్ బ్యాంకింగ్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే నెట్ బ్యాంకింగ్ తీసుకుంటామో, నెట్ బ్యాంకింగ్ అప్లై చేసినప్పుడు, మనకు నెట్ బ్యాంకింగ్ ఇచ్చేసినప్పుడు మనకు మామూలుగా వాళ్ళు కస్టమర్ ఐడి ఇస్తారు, లాగిన్ ఐడి ఇస్తారు, విత్ పాస్వర్డ్ కూడా ఇస్తారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నెట్ బ్యాంకింగ్ ఉండడం వల్ల ఏమైపోతుంది అని అంటే మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్స్ మనము మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత కానీ, హాలిడేస్లో కానీ, మామూలుగా బ్యాంక్ లేనప్పుడు కానీ మనం ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే మనం ఇంట్లో నుండే మనము ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా పంపించడానికి వీలవుతుంది. ఒకవేళ మనకి ఎవరైనా డబ్బులు పంపించినా కూడా అది ఏమైపోతుందంటే మనము నెట్ బ్యాంకింగ్లో మనం ఎప్పుడైతే మన అకౌంట్ ఓపెన్ చేసి చూసుకుంటామో మనకు అమౌంట్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఈ రకంగా నెట్ బ్యాంకింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకు చాలా యూజ్ అవుతుంది నెట్ బ్యాంకింగ్ అనేది. జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెట్ బ్యాంకింగ్ తీసుకోవడానికి పెద్దగా ప్రిఫర్ చేయరు. బట్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ని కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ చాలా యూస్ఫుల్గానే మనం చెప్పొచ్చు. మనకు జనరల్గా బ్యాంకర్ ఎప్పుడు చెప్పాడు నెట్ బ్యాంకింగ్ తీసుకోండి, లేదు అని అంటే నెట్ బ్యాంకింగ్ వల్ల ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పరు. బేసిక్గా ప్రాబ్లం ఏంటి అని అంటే బేసిక్గా వాళ్ళకి టైం ఉండదు. బ్యాంక్కి వెళ్ళి మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసుకో మనం అకౌంట్ ఇవ్వడానికే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో వాళ్ళు ఏంటి బ్యాంక్ అకౌంట్ కావాలి అని అంటే దానికి మళ్ళీ ఇంట్రడక్షన్ అవ్వాలి, మీరు ఎవరిదైనా ఇంట్రడ్యూస్ మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ సిగ్నేచర్స్ కావాలి, సో మెనీ ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఫార్మాలిటీస్ పక్కకు పెడితే మీకు ఇవి కాకుండా మనకి ఏమైనా ఛార్జెస్ పడతాయా, ఇడెన్ ఛార్జెస్ పడతాయా, లేదు అని అంటే మనము బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి ఏమైనా ఛార్జెస్ పడుతుందా? జనరల్గా ఏంటి అని అంటే అకౌంట్స్ జనరల్గా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి జీరో బ్యాలెన్స్ అకౌంటు, రెండవది వచ్చేసి సేవింగ్ అకౌంట్, మూడవది వచ్చేసి కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్లో కూడా మళ్ళీ ఏమైపోతుందంటే కార్పొరేట్ కరెంట్ అకౌంట్లు ఉంటాయి, ఇండివిజువల్ కరెంట్ అకౌంట్లు ఉంటాయి, కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమైపోతుంది అని అంటే జనరల్గా ఏంటి అంటే దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, బట్ ఏంటి అని అంటే మీకు జనరల్గా బ్యాంకర్ వచ్చేసి మీకు SMS ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు ఎవరైనా మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఒకవేళ డిపాజిట్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. సో దీనికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఇయర్లీ ఐ డోంట్ నో, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, 75 రూపీస్ ఛార్జ్ చేస్తారని అయితే నాకు తెలుసు. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంటు. తర్వాత ఏంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ జనరల్గా ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేదు అని అంటే బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఏంటంటే పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండవు, చాలా తక్కువ మొత్తంలో డిపాజిట్, ATM విత్డ్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సేవింగ్ అకౌంట్లో ఏమైపోతుంది అంటే జనరల్గా చెక్ బుక్తో తీసుకుంటే మాత్రం మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కనుక చెక్ బుక్ ఫెసిలిటీ ఉంది అని అంటే డెఫినెట్గా మీరు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా మీకు ఛార్జెస్ అయితే పడతాయి. దీంట్లో కూడా మీకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఛార్జెస్ పడుతుంది, ప్లస్ మీకు SMS పంపిస్తే SMS అలర్ట్కు ఛార్జెస్ పడుతుంది. సో ఇవి ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఏంటి అని అంటే జనరల్గా కరెంట్ అకౌంట్ కనుక మీరు తీసుకుంటే ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ అయితేనేమో ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ అయితేనేమో మినిమం 10,000 రూపీస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా సరే, ఎన్ని కరెంట్ అకౌంట్లు ఉన్నా జనరల్గా ఏం చేస్తారు అంటే బిజినెస్ పర్పస్ ఉన్నప్పుడు కామన్గా అందరూ కరెంట్ అకౌంటే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే IT ప్రాబ్లమ్స్ వస్తాయి. సేవింగ్ అకౌంట్లో మనం ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. మనము ఒకవేళ సేవింగ్ అకౌంట్లో 10 lakhs పైన
ఉంటే మనకు ఐటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి జనరల్గా ఏంటంటే ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ ఏంటి అని అంటే మనం అప్ టు 50 lakhs వరకు కూడా మనం ఐటీ చూపించడానికి ఐటీ పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దానికోసం ఏంటి అని అంటే జనరల్గా ఆ హెవీ ట్రాన్సాక్షన్ ఉన్నవాళ్ళు, డైలీ 5,000 10,000 ట్రాన్సాక్షన్ చేసే బిజినెస్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ జనరల్గా ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ తీసుకుంటారు. లేదు అంటే కార్పొరేట్ కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఫర్మ్ పేరు పైన కూడా కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ కూడా ఎలా ఉంటుందంటే మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 10,000 మెయింటైన్ చేయాల్సి వస్తుంది కరెంట్ అకౌంట్లో. అది ఇండివిజువల్ కరెంట్ అకౌంట్కు 10,000, కొన్ని అకౌంట్స్కు 30,000 ఉంటుంది, కొన్ని అకౌంట్స్కు 50,000 ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఆ బ్యాంకుని బట్టి ఈ కరెంట్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదాన్ని చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐలో తీసుకున్నారనుకోండి, ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ విత్ చెక్ బుక్తో సహా మీరు తీసుకున్నారు అంటే మినిమం బ్యాలెన్స్ 1,000 రూపీస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదే మీరు బయట బ్యాంకులలో లైక్ ఎస్బీఐ, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, లేదు అని అంటే మన హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంకులలో మీకు సేవింగ్ అకౌంట్ ఉన్నా కూడా మినిమం బ్యాలెన్స్ 10,000 రూపీస్ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఉంటుంది. చాలామంది మనకి ఇవి తెలియక మనకు హిడెన్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఆ ఛార్జెస్ పడ్డప్పుడు కూడా ఎందుకు పడుతున్నాయని చెప్పి మీరు ప్రతిసారి బ్యాంక్ వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీరు ఈవెన్ మీరు ఒకవేళ 1 lakh పైన డిపాజిట్ చేసినా కూడా, విత్డ్రాల్ చేసిన చెక్తో చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఛార్జెస్ పడతాయి. మీరు డీడీ తీసిన ఛార్జెస్ పడతాయి. సో ఈ రకంగా ఛార్జెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటి అని అంటే మనం ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం. నిజంగా నెట్ బ్యాంకింగ్ యూజ్ అవుతుందా? మనకు 100% నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే మనం ట్రావెల్లో ఉన్నప్పుడు, లేదు అని అంటే హాలిడే ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా కూడా, లేదు అని అంటే మనకు డబ్బులు రావాలనుకున్నా కూడా, మనం చెక్ చేసుకోవాలనుకున్నా కూడా ఎప్పుడైతే నెట్ బ్యాంకింగ్ ఉంటుందో మనం డెఫినెట్గా నెట్ బ్యాంకింగ్ ఉండి మనం ఈజీగా మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. సో దానికోసమైనా నెట్ బ్యాంకింగ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మోరోవర్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మామూలుగా హ్యాకర్స్ ఉంటారు, సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ఫోన్ చేసి మన నెట్ బ్యాంకింగ్ మన డీటెయిల్స్ కనుక వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు కనుక వాళ్ళు ఓటీపీ కనుక అడుగుతానంటే డెఫినెట్గా చెప్తాం, ఏ బ్యాంకర్ కూడా, ఏ బ్యాంకింగ్ అయినా సరే మీకు ఓటీపీ అనేది ఏ బ్యాంకర్ అడగడు. ఒకవేళ అడిగినా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరికి మన ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన అకౌంట్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, మన పాస్వర్డ్లు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ బ్యాంక్ లాగిన్ పాస్వర్డ్ కానీ, లాగిన్ ఐడి కానివ్వండి, పాస్వర్డ్ కానీ ఫుల్లీ పర్సనల్. అది మనకు సంబంధించింది. అది మనం వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే. ఒకవేళ మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ లాగిన్, ఒకవేళ లాగిన్ ఐడి బ్యాంకర్ అడిగితే చెప్పినప్పుడు పాస్వర్డ్ మాత్రం డెఫినెట్గా మీరు మాత్రమే ఎంట్రీ చేయాలి. సో ఈ రకంగా మనం గనక నెట్ బ్యాంకింగ్ని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనము ఆల్మోస్ట్ 50% మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సో మీరు కనుక ఈ రకంగా కనుక మీరు బ్యాంకింగ్ని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు నెట్ బ్యాంకింగ్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు మనకు సేవింగ్ అకౌంట్లు చాలా ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మనకు సేవింగ్ అకౌంట్ ఏంటి అని అంటే మనం అమౌంట్ వేసుకోవడానికి అప్ టు 10 lakhs వరకు కనుక మనం ఒక ఇయర్లో ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఒకవేళ కరెంట్ అకౌంట్ అయితే మనం 50 lakhs పైన కనుక ట్రాన్సాక్షన్స్ అయితే అది డెఫినెట్గా మనకు కరెంట్ అకౌంట్ అయితేనే బాగుంటుంది. లేకుంటే అంటే ఐటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కాకుండా మనకు ఏటీఎంలో కూడా మనకు ఇప్పుడు ఏంటి అంటే కొత్త రూల్స్ ఏంటంటే మన బ్యాంకులో కనుక సేమ్ బ్యాంక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ బ్యాంక్లో 3 సార్లు కనుక మీరు అమౌంట్ విత్డ్రాల్ చేసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. ఒకవేళ 4th టైం నుండి కనుక మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా 27 రూపీస్ 50 పైసా ఫర్ ట్రాన్సాక్షన్కు ఛార్జెస్ పడుతుంది. సో ఇట్లాంటివన్నీ విషయాలు కనుక మీరు తెలుసుకొని మీరు బ్యాంకు అకౌంట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుసుకుంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీరు చెక్ బుక్ కూడా, మీరు ఒకవేళ చెక్ బుక్ అప్లై చేసుకుంటే కూడా చెక్ బుక్ కూడా డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అమౌంట్ ఇవ్వలేనప్పుడు మనం చెక్ రాసిస్తే కూడా అది యూజ్ అవుతుంది. దానికి చెక్ బుక్ కూడా మనకు 25 చెక్స్ కావాలంటే 75 రూపీస్ ఏమో పే చేయాల్సి వస్తుంది. సో ఇట్లా ఛార్జెస్ ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు కనుక మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.